Good morning, everybody. Today we are going to discuss about the poultry. Introduction to poultry. Okay, in India, as a agriculture-based country, agriculture is supporting many lives of the population besides contributing to India's economy. Ever increasing demand for food needs of a growing population is not totally met by the agriculture. We have to search for other alternative. After searching, it is found to be a best way of a poultry farming or aquaculture farming as a good alternative and best profession for many of its people. ఓకే మనకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది తీసుకుంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్గా ఉంది. మన ఇండియాలో సాధారణంగా వ్యవసాయం అనేది చాలామందికి ఆధారంగా ఉండి ఇది భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో ప్రముఖమైన పాత్రను వహిస్తుంది. అయితే భారతదేశం యొక్క జనాభా అనేది ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల వాళ్లకు కావలసినంత రీతిలో ఈ ఆహారం అనేది అగ్రికల్చర్ ద్వారా ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్గా వేరే సోర్సెస్ వెతుక్కోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఆ వేరే సోర్సెస్గా మనకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ ఆక్వాకల్చర్ కానీ మంచి విధానాలుగా ప్రాచుర్యంలోనికి రావడం అనేది జరిగింది. ఓకే, అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంట్రడక్షన్ టు పౌల్ట్రీ, ఐ వాంట్ టు డిస్కస్ ద సిలబస్ రిగార్డింగ్ దిస్ పౌల్ట్రీ in the paper 6, that is animal husbandry. Okay, unit 1 includes the general introduction to poultry farming. Okay, in this introduction, what is the current status of poultry in our India, and what is the importance of poultry farming, advantages and disadvantages of this poultry farming, all we discuss in the general introduction of poultry farming. మనము ఈ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ యొక్క పరిచయంలో ఏం చదువుకుంటామంటే మనకు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఎలా ఉంది అనేటువంటి అంశాలు మనము ఈ జనరల్ ఇంట్రడక్షన్ టు పౌల్ట్రీ ఫార్మింగ్లో చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పౌల్ట్రీ హౌసింగ్. అంటే మనము ఈ పౌల్ట్రీ హౌస్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎటువంటి ప్రిన్సిపల్స్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనే అంశాలు దీంట్లో చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ ద హ్యాబిటేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంతేకాకుండా ఇట్ షుడ్ హ్యావ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. Okay, other needed facilities, the water or labor, all of these things should be available in that place. Okay, what is the layout of the poultry farming? All these things we have to consider. మనము ఏదైనా పౌల్ట్రీ హౌసింగ్ యొక్క ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే, పౌల్ట్రీ ఫామ్ని మనము ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే సెలెక్షన్ ఆఫ్ ద సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా ఉండాలి అంటే ఊరికి దూరంగా, అంటే హ్యూమన్ హ్యాబిటేట్కి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ని కలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో మనకు వాటర్ రిసోర్సెస్, ఫీడ్ ఇలాంటివన్నీ కూడా దగ్గరగా అవైలబిలిటీ ఉండేటట్లుగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే అక్కడ మనం ఇండస్ట్రీని స్థాపించడం అనేది జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ we study in the principles of poultry housing. Next, systems of poultry farming. Systems of poultry farming. Generally, we follow two types of systems in commercial production of this poultry. Okay, that is cage system and litter system. ఓకేమా, మనకు సిస్టమ్స్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్లో వచ్చేసి మనం వివిధ విధానాలు అనేటివి ఉపయోగించడం అనేది జరుగుతుంది. దానిలో ప్రధానంగా మనకు కమర్షియల్గా ఉత్పత్తి చేసేటువంటి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో వచ్చేసి రెండు విధానాలని ఫాలో అవుతున్నాం. ఒకటి లిటర్ పద్ధతి, రెండవది వచ్చేసి కేజ్ పద్ధతి. ఈ రెండు పద్ధతుల్ని ఫాలో అవ్వడం అంటే ఇంటెన్సివ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ పౌల్ట్రీ ఫార్మింగ్లో మనకి ఈ రెండు విధానాలు అనేవి కమర్షియల్ ప్రొడక్షన్లో ఉపయోగించడం అనేది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఇతర విధానాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఎక్స్టెన్సివ్ మెథడ్ అంటే బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ లాగా మనకు ఎక్కువ ప్రాంతంలో కొన్ని కోళ్లను పెంచడం, వ్యవసాయ భూముల్లో ఆ విధంగా ఒక
అదనపు ఎకనామిక్ యాక్టివిటీగా దీన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ మెథడ్గా చెప్తున్నాం దాన్ని. ఓకేనా. ఫ్రీ రేంజ్ సిస్టమ్ అని కూడా అంటాం దాన్ని. లేదు అంటే సెమీ ఇంటెన్సివ్ మెథడ్, అంటే కొంత ప్రాంతంలో ఒక చిన్న షెడ్ లాగా వేసి అక్కడ కోళ్లను పెంచడం, దాన్ని సెమీ ఇంటెన్సివ్ మెథడ్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఫోల్డెడ్ యూనిట్ మెథడ్, అంటే ఫోల్డెడ్ యూనిట్ మెథడ్లో వచ్చేసి ఏం చేస్తారంటే ఒక ఫోల్డెడ్ యూనిట్ అనేది ఉంటుంది. దాన్ని ఒక ప్రాంతంలో ఒక రోజు పెడతారు, కొద్ది రోజులు పెట్టిన తర్వాత అక్కడి తర్వాత ఆ ప్లేస్ నుంచి ఆ కోళ్లను ఇంకొక చోటికి మార్చడం అనేది జరుగుతుంది. ఫోల్డెడ్ యూనిట్ మెథడ్. ఇది ఇంకా డిఫరెంట్ విధానాలనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఫ్రీ రేంజ్ సిస్టము, సెమీ ఇంటెన్సివ్ సిస్టము, ఫోల్డెడ్ యూనిట్ మెథడ్ అండ్ కమర్షియల్ పర్పస్గా మనకి ఇంటెన్సివ్ మెథడ్స్లో వచ్చేసి 2 విధానాలు ఫాలో అవుతున్నాం. ఒకటి వచ్చేసి కేజ్ సిస్టము మరియు ఇంకొకటి లెటర్ పద్ధతి అనమాట. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద చిక్స్ అండ్ గ్రోయర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ లేయర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాయిలర్స్. మనకు దీంట్లో ఈ కోళ్ళల్లో పెంపకంలో వచ్చేసి వివిధ రకాల దశలు అనేటివి కనిపిస్తాయి. వాటిలో చిక్స్ అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు Day 1 నుంచి మనము చిక్స్గా వాటిని చెప్పుకోవడం జరుగుతుంది. గ్రోయర్స్, ఆఫ్టర్ 6 weeks దే ఆర్ నోన్ as ద గ్రోయర్స్. ఓకే, అంటే లేయర్స్లో చిక్స్, గ్రోయర్స్ ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. వివిధ దశల్లో ఎటువంటి మనము మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి, ఏ విధంగా వాటిని ఫీడ్ అందించాలి, ఏ విధంగా డిసీజ్ మేనేజ్మెంట్ చేయాలి, ఎటువంటి ఫుడ్ని ఏ టైంలో అందించాలి, ఆ ఫీడ్ అనేది ఎన్నిసార్లు ఇవ్వాలి. మేనేజ్మెంట్ ఆఫ్ లేయర్స్ అంటే ఎగ్ లేయింగ్ ఫౌల్స్ అనమాట. అంటే ఈ కోళ్ళు గుడ్లు పెట్టి కోళ్ళను పెంచుతున్నాము, అదేవిధంగా మాంసం కోసం వినియోగించే కోళ్ళను మనము పెంచడం జరుగుతుంది. మాంసం కోసం వినియోగించే కోళ్ళను వచ్చేసి ఏమంటామంటే బ్రాయిలర్స్ అంటాము. గుడ్లు పెట్టేందుకు ఉపయోగించేటువంటి కోళ్ళను వచ్చేసి లేయర్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఈ లేయర్స్ని మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బాయిలర్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం దీంట్లో స్టడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. ఓకే, వీ స్టడీ దిస్ యూనిట్ 1. Also the management of different stages of the fowls, that is the chicks, growers, layers and broilers. Okay, this is about unit 1. Next, unit 2. In this unit 2, we study the feed management, principles of feeding. Principles of feeding means what type of food we have to use in different stages of fowls, or what are the feeding methods, and what components should be there in a appropriate feeding. Okay, all these things we will study in the principles of feeding. Nutrient requirements for different stages of the layers and broilers. Already we have discussed the layers means egg laying fowls, broilers means the fowls which are used for meat. Okay, nutrient requirements are different for these two layers and broilers. So generally broilers are grown after 6 weeks only, but these layers will be grown up to 72 weeks. Hence there will be lot of difference in feed or nutrient requirements for these two stages of the birds. Okay, methods of feeding. How we feed the animals: crumble, pellet method, or mash. Like this different types of feed will be there, and different methods will be there in feeding. Next, disease management. Next topic is the disease management. In this disease management, we study the different types of diseases caused by virus, bacteria and fungi or parasites. ఓకే, మనము ఈ పౌల్ట్రీ డిసీజెస్లో వచ్చేసి సాధారణంగా వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులు, అదేవిధంగా ఫంగై వల్ల కలిగేటువంటి వ్యాధులు, పారాసైటిక్ డిసీజెస్, ఇతర పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పరాన్నజీవి వ్యాధులు కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క కారణాలు ఏంటి, అంటే కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా వాటిని మనము కంట్రోల్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ డిసీజ్ మేనేజ్మెంట్లో చదవడం అనేది జరుగుతుంది అనమాట. జనరలీ మనకు కాక్సిడియోసిస్, రానికేట్ డిసీజ్ అండ్ గంబోరో డిసీజ్, టైఫాయిడ్, ఫౌల్ కలరా, కాక్సిడియోసిస్, ఇటువంటి డిసీజెస్, అమోనియాసిస్, థ్రష్, ఇటువంటి డిసీజెస్ అన్నీ కూడా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి వీటిని మనము చదువుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మనం వచ్చేసి ప్రధానంగా
హ్యాచింగ్ గురించి, అంటే ఎగ్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటాం, వాటిని ఏ విధంగా హ్యాచ్ చేస్తాం, పొదిగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఎగ్స్లో మనం ఎటువంటి ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం హ్యాచింగ్ చేసే ముందుగా మనం బాగా నాణ్యత కలిగినటువంటి ఎగ్స్ని తీసుకున్నప్పుడు మాత్రమే పొదగడంలో పర్సంటేజ్ అనేది, పిల్లలు రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు ఎటువంటి టెస్టింగ్ లేకుండా మనం అన్ని రకాల ఎగ్స్ని తీసుకున్నామంటే మనకు ఆ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎగ్స్ని టెస్ట్ చేసి వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఎగ్ టెస్టింగ్లో వచ్చేసి మనం 2 రకాల విధానాలు, ఫ్లోటింగ్ టెస్ట్ ఒకటి, ఇంకొకటి క్యాండిల్ టెస్ట్ని వినియోగించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్. ఓకే, మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్లో వచ్చేసి న్యాచురల్ మెథడ్ ఉంది, అదేవిధంగా ఇంక్యుబేషన్ మెథడ్ మనము కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇంక్యుబేషన్ మెథడ్ అనేది కమర్షియల్గా మనము ఫాలో అయ్యే మెథడ్గా చెప్పుకుంటాము. ఎక్కువగా మనం కావాల్సిన మొత్తంలో మనము ఈ పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి ఇంక్యుబేషన్ మెథడ్ని వినియోగించడం అనేది జరుగుతుంది. బ్రూడింగ్ అండ్ రేరింగ్, దీంట్లో కూడా న్యాచురల్ మెథడ్ ఉంది, ఆర్టిఫిషియల్ మెథడ్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. న్యాచురల్ బ్రూడర్స్ అనేది అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంక్యుబేషన్ మెథడ్లోనే మనము దీన్ని చేయడం అనేది జరుగుతుంది. సెక్సింగ్ ఆఫ్ చిక్స్. ఈ సెక్సింగ్ ఆఫ్ చిక్స్ అంటే ఏంటంటే చిక్స్ అనేది మేలా ఫీమేలా అనేది మనము ఎంపిక చేసుకొని పెంచడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే లేయర్స్ వచ్చేసి జనరల్గా మనకు ఎగ్ లేయింగ్ యానిమల్స్ మస్ట్ బి ఫీమేల్స్. మేల్స్ని మనం లేయర్స్గా పెంచడం వల్ల ఏమి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం కంపల్సరీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫీమేల్ బర్డ్స్ ఫర్ లేయర్స్. ఓకే, కాబట్టి అటువంటి సమయాల్లో అది మేలా ఫీమేల్ అనేది మనము చిన్నగా ఉన్నప్పుడే, చిక్స్ రూపంలో ఉన్నప్పుడే వాటిని మనము ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే పెంచడం అనేది జరుగుతుంది. ఎటువంటి లక్షణాల ఆధారంగా మనము ఈ విధంగా ఈ సెక్సింగ్ లేదా ఫీమేలా మేలా అనేది ఐడెంటిఫై చేస్తాము అనేటువంటి అంశాలను కూడా మనము యూనిట్ 3లో చదవడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 3. ఓకేమా, దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ పౌల్ట్రీ ఇన్ animal husbandry. Okay, next we will move on to the introduction to poultry. Our actual topic is introduction to poultry. Okay, already we have discussed that India is an agriculture based country. Okay, it supports many lives of the population besides contributing to India's economy. Okay, but we can't meet the food needs by this agriculture only, because the population is increasing rapidly. To meet the food needs for this growing population, we have to search for alternative food. Poultry farming is found to be a best alternative for increasing population to meet the food needs. ఓకే, అంటే మనము ఇండియా తీసుకుంటే భారతదేశంలో వచ్చేసి ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశంగా ఉంది. వ్యవసాయం అనేది ఎక్కువ శాతం మనకు జరుగుతున్నప్పటికీ కూడా బాగా అధికంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మనము ఉత్పత్తి చేయలేకపోతున్నాం. కాబట్టి ఆహార అవసరాల నిమిత్తం అగ్రికల్చర్తో పాటుగా ఇతర విధానాలను కూడా, ఇతర ప్రోడక్ట్స్ను కూడా మనము ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. దానిలో ప్రధానంగా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్గా మనకు కనిపించడం అనేది జరిగిందనమాట. పౌల్ట్రీ ఇండస్ట్రీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ఇండియాస్ అగ్రికల్చర్. ఇప్పుడు ఈ ఉన్నటువంటి కరెంట్ సినారియోలో మనకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక పద్ధతిగా మనకు అగ్రికల్చర్ సెక్టార్లో కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. యూజువల్లీ ద ఫౌల్స్ పికప్ వాట్ వాజ్ అవైలబుల్ ఆన్ ద గ్రౌండ్ సచ్ as waste grains or seeds or insects. Okay, hence this was very easy to establish the poultry farming anamata. Okay, poultry farming was mostly a backward venture up to the 1957. అంటే మనకు 1957 వరకు కూడా కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది మనకు లేదు. వ్యవసాయ భూముల్లోనే ఒక బ్యాక్యార్డ్ ఫార్మింగ్, అదనపు ఎకనామిక్ యాక్టివిటీగా మనకు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది కొనసాగడం అనేది జరిగిందనమాట. అయితే ద ఫస్ట్ మిషన్ పౌల్ట్రీ ఫార్మ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇటా, యూపీ ఇన్ 1912. The Christian missionaries were the first to start the scientific poultry farming in India.
అంటే ఒక శాస్త్రీయ విధానంలో ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్ మిషనరీస్. వాళ్ళు 1912లో మొట్టమొదటి పౌల్ట్రీ ఫామ్ని ఈటా అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అంతేకాకుండా the first organized effort to develop the poultry was made by establishing Indian Poultry Development Project. ఓకే, మొట్టమొదటిసారిగా మన ఇండియాలో వచ్చేసి ఈ ఇండియా పౌల్ట్రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేదాన్ని ఏర్పరచడం ద్వారా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ని అభివృద్ధి చేయడానికి, అంతేకాకుండా శిక్షణనివ్వడానికి వీలుగా దాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. ఓకే, 1957లో తర్వాత మనకు మొట్టమొదటిసారిగా టు డెవలప్ ద poultry farming extensively and to provide the training facilities who are interested in poultry farming was made. Okay, next the middle and late 70s recording a tremendous growth, tremendous progress in poultry industry. Central Avian Research Institution was established in Itanagar of UP in 1979. అంటే దీనిలో ఈ పౌల్ట్రీ ఫామ్ని అభివృద్ధి చేయడంలో భాగంగా మనకు సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని వచ్చేసి 1979లో ఇజాద్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇన్ రూరల్ సెక్టార్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఈజ్ అ గెయినింగ్ పాపులారిటీ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ cheapest sources of protein rich food. Moreover, as well as it serves as a employment source to enhance their income in small and marginal rural farmers అన్నమాట. ఓకే, మనకు ఈ రూరల్ ఏరియాస్లో కూడా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది బాగా ప్రాచుర్యంలోనికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పౌల్ట్రీ ఫార్మింగ్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవి ప్రోటీన్ రిసోర్స్ చీపెస్ట్ ప్రోటీన్ రిసోర్స్ ఫుడ్గా మనకు అవైలబిలిటీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్, లోకల్ ఎంప్లాయ్మెంట్ని ఇది అదనంగా తక్కువ పెట్టుబడితోనే కలిగించడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మనకు రూరల్ ఏరియాస్లో కూడా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది బాగా ప్రాచుర్యంలోనికి రావడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ సినారియో ఆఫ్ దిస్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇన్ ఇండియా? నౌ ద ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. ఓకే, మనకు మన భారతదేశంలో ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది మనం గమనించినట్లయితే ఇండియా అనేది చైనా మరియు యుఎస్ఏ తర్వాత 3వ స్థానంలో ఎగ్ ప్రొడక్షన్ తీసుకుంటే 3వ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మోర్ ఓవర్ ద 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చికెన్ ఆఫ్టర్ చైనా, బ్రెజిల్ అండ్ యుఎస్ఏ. అంతేకాకుండా చికెన్ ఉత్పత్తిలో మన భారతదేశము చైనా, బ్రెజిల్ మరియు యుఎస్ఏ తర్వాత 4వ స్థానాన్ని పొందడం అనేది జరిగిందనమాట. పర్ క్యాపిటా ఎగ్స్ కన్జంప్షన్ ఈజ్ enhanced from 30 to 68 eggs. Okay, per capita egg consumption has gone up to 68 from 30 in these days. ఓకే, మనకు ఈ ఒక్కొక్కరు వినియోగించేటువంటి ఎగ్స్ యొక్క నెంబర్ వచ్చేసి 30 నుంచి 68 వరకు పెరిగిందనమాట. మోర్ ఓవర్ ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ చికెన్ is grown up to from 400 grams to 2.5 kgs. అంతేకాకుండా మనకు తలసరి వినియోగం, చికెన్ యొక్క తలసరి వినియోగం వచ్చేసి 400 గ్రాముల నుంచి దాదాపు 2.5 కేజీలకు పెరగడం అనేది జరిగింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 25 years the egg production has gone up to 70 billions from few million. అంతేకాకుండా ఈ గడిచిన 25 సంవత్సరాల కాలంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో బాగా మనకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎగ్ ప్రొడక్షన్ తీసుకుంటే ఫ్యూ మిలియన్స్ నుంచి కొన్ని మిలియన్స్ నుంచి దాదాపు 70 బిలియన్ వరకు ప్రొడక్షన్ అనేది పెరిగిందనమాట. అంతేకాకుండా బ్రాయిలర్ ప్రొడక్షన్ వాజ్ ఇంక్రీజ్డ్ అప్ టు 38 మిలియన్ టన్. ఈ బ్రాయిలర్ మీట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, మాంసం ఉత్పత్తి ఏదైతే ఉందో అది దాదాపు 3.8 మిలియన్ టన్స్ వరకు కూడా పెరగడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇఫ్ యూ టేక్ ద గ్రోత్ రేట్ ఆఫ్ దిస్ పౌల్ట్రీ ఫార్మ్ ఇండస్ట్రీ, దిస్ గ్రోత్ రేట్ ఇన్ లేయర్స్ ఈజ్ 6 to 8% per year, whereas in broilers it is 10 to 12%. The 10 to 12% in broilers is noted down and the growth rate in the layers is 6 to 8%. But whereas
if you see the growth rate in agriculture sector, it is only around 2.4% per year, because many factors influence this agriculture sector. Mainly India's agriculture is rain based అగ్రికల్చర్. ప్రధానంగా మనకు ఇండియాలో వ్యవసాయం అనేది వర్షాధారితంగా ఉంది. కాబట్టి అంతేకాకుండా పెట్టుబడి లేకపోవడము, వర్షాలు సరిగా పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా అంశాలు అగ్రికల్చర్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ అనేది దాదాపు సంవత్సరానికి 2.5 మాత్రమే ఉంటే, ఈ పౌల్ట్రీ ఫామ్లో లేయర్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 6.8 గాను, అదేవిధంగా బ్రాయిలర్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 10 నుంచి 12% గాను ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఎక్కువ అభివృద్ధి అనేది పౌల్ట్రీ ఫామ్లోనే అగ్రికల్చర్ కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి అనేది కనిపించడం అనేది జరుగుతుంది. దిస్ పౌల్ట్రీ ఇంక్లూడ్స్ చికెన్, టర్కీస్, డక్స్ అండ్ గునియా ఫౌల్స్. అంటే పౌల్ట్రీ అంటే మనకు కోళ్ళు మాత్రమే కాదు. జనరల్గా పౌల్ట్రీ అంటేనే మనకు కోళ్ళు అనేవి గుర్తుకొస్తాయి. కోళ్ళతో పాటుగా టర్కీ, డక్స్ అంటే బాతులు, గినియా ఫౌల్, ఇవన్నీ కూడా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీలోనికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫర్ గ్రోయింగ్ నీడ్ ఫర్ ప్రోటీన్ టు ఫీడ్ హ్యాస్ కాజ్ టు పే మోర్ అటెన్షన్. మనకు ఈ ప్రోటీన్ యొక్క ఆవశ్యకత ఆహారంలో పెరగడం వల్ల, అంటే ప్రోటీన్స్ అనేటివి సాధారణంగా వివిధ సోర్సెస్ నుంచి లభిస్తాయి. వాటిలో మాంసాహారం అనేది చాలా ముఖ్యమైనది. దాని యొక్క వినియోగం పెరగడం వల్ల మనకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా అటెన్షన్ అనేది పే చేయడం అనేది జరిగింది. అండ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ దే ఆర్ రైజ్. ఆ ఎఫిషియన్సీ, దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది బాగా పెంచడానికి ఫార్మర్స్ కానీ సైంటిస్ట్ కానీ బాగా దాని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ fowl, if you take, it belongs to the phylum Chordata and subphylum Vertebrata. ఓకే, మనము దీని యొక్క బర్డ్స్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటే మరి ఇవి కార్డేటా వర్గానికి మరియు వర్టిబ్రేటా సకశేరుకాల ఉపవర్గానికి చెందినటువంటి జీవులు అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద క్లాస్ ఏవ్స్. దీని యొక్క తరగతిని వచ్చేసి మనకు పక్షులుగా, ఏవ్స్గా కనిపించడం జరుగుతుంది. దీస్ బర్డ్స్ వాట్ ఈస్ నోన్ యాజ్ అ ఫౌల్, ఇండియన్ ఫౌల్, ద ఆర్డర్ ఇస్ గ్యాలిఫార్మిస్. ఓకే, మనకు ఈ పక్షులు మెయిన్ ప్రధానంగా కోళ్ళ యొక్క తరగతి వచ్చేసి గ్యాలిఫార్మిస్ అన్నమాట. అండ్ ద జీనస్ అండ్ స్పీషీస్ ఇస్ గ్యాలస్ డొమెస్టికస్. దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ ఫ్యాసినిడే. ఓకే, మనము పక్షుల యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటే ఇవి కార్డేటా వర్గానికి, అదేవిధంగా సకశేరుక లేదా వర్టిబ్రేటా ఉపవర్గానికి చెందుతాయి. వీటిని ఏవ్స్ అనేటువంటి తరగతిలో చేర్చడం జరిగింది. దీని యొక్క క్రమం వచ్చేసి గ్యాలిఫార్మిస్, కోళ్ళ యొక్క క్రమం వచ్చేసి గ్యాలిఫార్మిస్. మనం సాధారణంగా పెంచుతున్నటువంటి కోళ్ళ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గ్యాలస్ డొమెస్టికస్. దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ ఫౌల్. ఓకేమా. Next, this image shows different types of birds which are generally reared in the poultry. First picture is a turkey cock, the second one is quail, and third one is a duck, fourth one is chicks. Okay, all these 4 types of birds are generally reared in poultry industry. What is the importance of poultry? We are giving much importance to poultry as an income source, as an alternative food to meet the increased demand for food needs. ఓకే, అంతేకాకుండా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్యామిలీ ఇన్కమ్. జనరల్గా మనకు బ్యాక్యార్డ్ ఫార్మింగ్ దీన్ని యూస్ చేస్తున్నారు. వ్యవసాయం ఆధారిత ఫ్యామిలీస్లో వచ్చేసి వ్యవసాయంతో పాటుగా అదనపు ఎకనామిక్ యాక్టివిటీగా దీన్ని సాధారణంగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్యామిలీ ఇన్కమ్, ఇంక్రీజెస్ ద లోకల్ ఎంప్లాయ్మెంట్. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది సమస్యగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అటువంటి వాళ్ళకు సులభంగా కనిపించేటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ మార్గంగా, ఉద్యోగ మార్గంగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. యూజ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ by products as a food in this poultry industry. There is a recycling of waste material.
మనకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో వచ్చేసి సాధారణంగా ఉపయోగించే ఆహారం వచ్చేసి అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఉత్పత్తి అయ్యేటువంటి వేస్ట్ మెటీరియల్ని మనం అక్కడ ఫీడ్గా కోళ్లకు వినియోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉపయోగించడం, ఆహారంగా వినియోగించడం జరుగుతుంది. సో రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ఈజ్ డన్ బై ఎస్టాబ్లిషింగ్ దిస్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, యూజ్ ఆఫ్ రిలేటివ్లీ లిటిల్ ల్యాండ్, మనకు తక్కువ ప్రాంతంలోని ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి వీలవుతుంది. ఇతర ఇండస్ట్రీస్ లాగా పెద్ద పెద్ద ప్లేసెస్ అనేటివి మనకు అవసరము లేదు. ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ మాన్యూర్, అంతేకాకుండా దీని యొక్క బై ప్రోడక్ట్స్ అంటే పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉండేటువంటి బై ప్రోడక్ట్స్ ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉన్నాయో వాటిని ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ మాన్యూర్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. వీటిని మనము తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లో వీటిలో పౌల్ట్రీ ఫామ్లో ఏర్పడేటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ని మరలా అగ్రికల్చర్లో ఒక వ్యవసాయానికి సంబంధించి ఎరువులుగా వినియోగించడం అనేది జరుగుతుంది. నో నీడ్ ఆఫ్ హై టెక్నికల్ నాలెడ్జ్, అంతేకాకుండా ఈ పౌల్ట్రీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడానికి దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, మనకు టెక్నికల్గా సాంకేతిక నైపుణ్యం అనేది పెద్దగా అవసరము లేదు. మోర్ ఓవర్ ఇట్ రిక్వైర్స్ లో ఇన్వెస్ట్మెంట్. వీ కెన్ స్టార్ట్ ద పౌల్ట్రీ ఇండస్ట్రీ విత్ లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. If you want to produce commercially in large scale, then we will invest the large amount. But if you want to produce this in the smaller scale, we can have the low investment. అంటే మనకు తక్కువ పెట్టుబడితోనే ఈ పరిశ్రమను మనం ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు పౌల్ట్రీ ఫామ్ యొక్క ప్రాముఖ్యతగా మనము చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంక్రీజెస్ ద ఫ్యామిలీ ఇన్కమ్, అంటే ఫ్యామిలీ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. లోకల్గా ఎంప్లాయ్మెంట్ని, ఉద్యోగాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇతర అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఇండస్ట్రీస్లో ఏవైతే వేస్టేజ్ ఉత్పత్తి అయిందో వాటన్నిటిని కూడా వినియోగించడం జరుగుతుంది. అంతేకాకుండా పౌల్ట్రీ ఫామ్లో ఉన్నటువంటి వేస్ట్ని తిరిగి మనము వ్యవసాయంలో ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. తక్కువ ప్లేస్లోనే మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అంతేకాకుండా నో నీడ్ ఆఫ్ హై టెక్నికల్ నాలెడ్జ్, ఎటువంటి సాంకేతిక నైపుణ్యం లేకపోయినా ఎవరైనా కూడా మనము కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దీన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మనము ఈ ఇండస్ట్రీస్ని ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్. ఓకే, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? అయితే దీనిలో మనకు నష్టాలు ఏంటి, ఎటువంటి అంశాలు అనేటివి మనకు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్లో నష్టాన్ని కలిగించడం అనేది జరుగుతుంది అనేది గమనించినట్లయితే, మార్కెట్ సైకిల్స్ కెన్ హర్ట్ ఆర్ డిస్ట్రాయ్ ద పౌల్ట్రీ ప్రాజెక్ట్. మనకు ఒక్కొక్కసారి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఆఫ్ కోవిడ్ పీరియడ్లో, అంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రారంభ పరిస్థితులు ఎలాగైందంటే మొత్తం చికెన్ అంతా కూడా తినకూడదు అని చెప్పడం జరిగింది. దానివల్ల మార్కెట్ అంతా కూడా పూర్తిగా డౌన్ అయిపోయి ఆ పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నటువంటి బర్డ్స్ని ఫ్రీగా కూడా పెంచడం జరిగింది. అటువంటి సమయంలో తక్కువ పెట్టుబడితో వాళ్ళు ప్రారంభించుంటుంటే, ఎకనామికల్గా వాళ్ళు పూర్ పీపుల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగా తినడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ నాన్ availability of feed, water and labor can cause the failure of this poultry farming. అంతేకాకుండా మనకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతంలో సరిగ్గా ఫీడ్ అందుబాటులో లేకపోయినా, లేదంటే లేబర్ అందుబాటులో లేకపోయినా, ఇప్పుడు ఈ లేబర్ ఏమైంది, ఈ కోవిడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే లేబర్ అంతా కూడా వాటి నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం జరిగింది. లేబర్ దొరకడం బాగా ఇబ్బంది అయిపోవడం జరిగింది. అటువంటి లేబర్ ఆ విధంగా దొరకపోయినా, లేదా వాటర్ ఫెసిలిటీస్ అనేటివి, వాటర్ రిసోర్సెస్ అనేటివి రాను తగ్గుతూ ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్ తగ్గినప్పుడు ఇటువంటి సమయాల్లో మనకు ఈ పౌల్ట్రీ ఫామ్లో మనకు నష్టం అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ట్రెడిషనల్ వేస్లో అయితే మనము తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. అయితే ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఇన్ లార్జ్ స్కేల్ వీ రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పెట్టుబడిని పెట్టవలసి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా పూర్లీ రన్ పౌల్ట్రీ ప్రాజెక్ట్స్ కెన్ డిస్ట్రాయ్ ఎ స్మాల్ ఫార్మర్ అండ్ పుట్ హిమ్ డీప్లీ ఇన్ డెబ్ట్. మనకు ఒకవేళ సరిగా రన్ కాలేదనుకోండి, తక్కువ పెట్టుబడితో ఏదో పూర్ ఫార్మర్స్ స్టార్ట్ చేస్తుంటే అటువంటి వారు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మేనేజ్మెంట్ అనేది చాలా మనము మంచిగా చేయగలిగినప్పుడు మాత్రమే పౌల్ట్రీ ఫామ్లో బాగా మనకు లాభాలు అనేటివి కనిపించడం జరుగుతుంది. అంటే లాభాలే ఎక్కువగా ఉండడం వల్ల ఈ పౌల్ట్రీ ఫామ్ అనేది బాగా అధికంగా ప్రాచుర్యంలోనికి రావడం అనేది జరిగింది అనమాట. దిస్ ఈజ్ అబౌట్
Importance of poultry, that is advantages and disadvantages we come across regarding this poultry industry. Okay, this image shows the litter method of poultry farming. దీనిలో మనకు ఈ పిక్చర్ ఇమేజ్ అనేది లిటర్ మెథడ్లో ఏ విధంగా కోళ్ళను పెంచుతారో దానికి సంబంధించిన పిక్చర్గా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సిస్టమ్ ఈజ్ కేజ్ మెథడ్. We already discussed that two types of methods of poultry systems we follow in the commercial production of poultry. Okay, they are litter method and cage method. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏమని, మనము పౌల్ట్రీ ఫార్మింగ్లో కమర్షియల్గా ఉత్పత్తి చేసే దాంట్లో వచ్చేసి రెండు విధానాలని ఫాలో అవ్వడం జరుగుతుంది సాధారణంగా. అవి ఒకటి లిటర్ మెథడ్ మరియు కేజ్ మెథడ్ అని. దిస్ ఫస్ట్ డయాగ్రామ్ షోస్ ద లిటర్ మెథడ్. ఈ మొదటి డయాగ్రామ్ వచ్చేసి లిటర్ మెథడ్ని చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ షోస్ ద కేజ్ మెథడ్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు పౌల్ట్రీ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఓకేమా, నెక్స్ట్ we will discuss about different topics in poultry in the next class.